హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అసలు సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అనేది చాలా అపోహకు గురవుతున్నారా? దట్ ఈస్ ద వీడియో ఫర్ యూ. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి సెక్సువాలిటీకి అసలు సంబంధమే లేదు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో ఇక్కడ చేస్తాం. సెక్సువాలిటీకి సంబంధించిన హార్మోన్స్ కింద ఉంటాయి. సో దానికి దీనికి ఎటువంటి రిలేషన్ లేదు. ఓన్లీ మనకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది రీప్లేస్‌మెంట్ ఆప్షన్. ఖాళీ అయిందా? ఎక్కడుందో చూసుకునేసి లేని చోట పెట్టుకుని ఒక రీప్లేస్మెంట్ ఆప్షన్ మాత్రమే. దానిలో గ్రాఫ్ట్స్ యొక్క క్వాలిటీని బట్టి పెట్టిన ఏరియాలు అంతవరకు వస్తాయి. కానీ రీస్టోరేషన్ అనేది ఇంకొక ప్రోగ్రామ్. దాంట్లో మినాక్సిల్, డిహెచ్టీ బ్లాకర్ అండ్ బయోటిన్, ఒమేగా అండ్ ఆల్సో పిఆర్పి సెషన్స్, జిఎఫ్సి సెషన్స్ అని రకరకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ రీస్టోరేషన్ ఆప్షన్స్లో డిహెచ్టీ బ్లాకర్, ఫినాస్టరైడ్ అండ్ టెస్టెడ్తో మాత్రమే సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పర్సే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అండ్ ఆల్సో ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అది ఓన్లీ డౌన్ టైం వరకే ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ మినిమల్, మైనర్ అండ్ లెంతీ సర్జరీ. అంటే స్కిన్ డెప్త్ 5 to 7 millimeter అంటే ఎక్కువగా ఉండదు. సో అంటే అంత చిన్న సర్జరీ కానీ లెంతీగా చేసినప్పటికీ కూడాను మనకి చాలా సేఫర్ అండ్ రీజనబుల్ ప్రొసీజర్. పర్టికులర్లీ ఇఫ్ ఇట్ ఈస్ డన్ బై ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఎ డెర్మటాలజిస్ట్. సో అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరు చేసినా కానీ కొంతవరకు మనకి క్లారిటీ ఉండకపోవడం వల్ల వాళ్ళకి కొంతవరకు ఎఫెక్ట్స్ రావచ్చు తప్ప పర్సే యాజ్ లాంగ్ యాజ్ ఎ క్వాలిఫైడ్ పర్సనల్ చేసినంత వరకు ఇది వెరీ సేఫర్ అండ్ రీజనబుల్ మైనర్ సర్జరీ. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఎటువంటి ఇబ్బంది పడకండి. మీరేమైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఫీల్ అవుతున్నారా? లెట్ మీ నో. యువర్ డాక్టర్ నాగరాజు.